నమస్తే, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. ఈరోజు ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులందరికీ ఎవరైతే సెకండ్ సెమిస్టర్లోకి ఎంటర్ అవుతున్నారో టోటల్ తెలంగాణలో చదువుతున్న ప్రతి ఒక్క ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ స్టూడెంట్స్కి సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ వాళ్ళ భవిష్యత్తు కొరకై ఒక మంచి ఫౌండేషన్ వేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఫ్యాకల్టీ టీమ్తో కంప్లీట్గా సెకండ్ సెమిస్టర్ ట్యూషన్స్ ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. ఎవరైతే హైదరాబాద్లో చదువుకుంటున్నారో వాళ్ళు ఆఫ్లైన్ ఉపయోగించుకోవచ్చు, అదేవిధంగా ఆన్లైన్ ఉపయోగించుకోవచ్చు. సో కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వబోతా ఉన్నాము. ఒకటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకు ఒక మంచి ఫౌండేషన్ వేయాలి. బాగా డబ్బులున్న పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని 6th క్లాస్ 7th క్లాస్ నుంచి ఒక ఫౌండేషన్, ఐఐటి ఫౌండేషన్ ఎట్లయితే వేస్తారో అదేవిధంగా ఈ సెకండ్ సెమిస్టర్ నుంచే మంచి ఫౌండేషన్ వేయాలి అకాడమిక్ పరంగా. అదేవిధంగా మీరు అకాడమిక్లో చదువుకునే సబ్జెక్టులు ఈ సెట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ మ్యాథమెటిక్స్ చదువుకుంటారు. ఈ మ్యాథమెటిక్స్లో ఉన్న సిలబస్ ఇది. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, స్ట్రైట్ లైన్స్ అండ్ సర్కిల్స్. ఈ సబ్జెక్టు ఈ సెట్లో అంటే మీరు డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుంచి ఏవైతే చదువుకుంటారో అవే సబ్జెక్టులు ఈ సెట్లో ఉంటాయి. మరి వాటి వెయిటేజ్ చూసినట్టయితే ఈ స్ట్రైట్ లైన్స్ నుంచి 1 నుంచి 2 మార్కులు కానీ, లేదంటే అదేవిధంగా మన సర్కిల్స్ నుంచి 1 నుంచి 2 మార్కులు. మొత్తం మీద ఈ టాపిక్ నుంచి మినిమం 2 మార్క్స్, మ్యాక్సిమం 3 మార్క్స్ ఈ సెట్లో అడుగుతాడు. అదేవిధంగా నెక్స్ట్ కానిక్ సెక్షన్కి వస్తే సెకండ్ యూనిట్ పారాబోలా ఉంటుంది, ఎలిప్స్ ఉంటుంది, హైపర్బోలా ఉంటుంది. ఒక్కొక్క దానికి మినిమం కంపల్సరీగా ఒక బిట్ అడుగుతాడు, మ్యాక్సిమం 4 బిట్స్. ఓవరాల్గా పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా నుంచి ఒక 3 to 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది ఈ సెట్లో. సో నెక్స్ట్ ఫంక్షన్స్, లిమిట్స్ అండ్ డిఫరెన్షియేషన్. ఫంక్షన్స్ అండ్ లిమిట్స్ నుంచి 2 మార్క్స్ అడుగుతాడు. డిఫరెన్షియేషన్ 1 నుంచి 1 మార్క్ అడగడానికి అవకాశం ఉంది. సో ఈ చాప్టర్ నుంచి కూడా మనకు 2 to 3 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిఫరెన్షియేషన్ 1, డిఫరెన్షియేషన్ 2. ఇక్కడ బేసిక్స్, దాంతోపాటు కాంపోజిట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ నేర్చుకుంటారు. ఇక్కడ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్, సబ్స్టిట్యూషన్ వరకు ఇక్కడ నేర్చుకుంటే ఇక్కడ మెథడ్స్ నేర్చుకుంటారు. మెథడ్స్లో గ్యారంటీగా 2 బిట్లు అడుగుతాడు. సో మొత్తానికి దీని నుంచి మనం 2 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్షియేషన్ 2లోనే పార్షియల్ డెరివేటివ్స్, హైయర్ ఆర్డర్ డెరివేటివ్స్, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం 2 to 3 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జామెట్రికల్ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ మొత్తం 3-4 అప్లికేషన్స్ ఉంటాయి. దీని నుంచి ఒక 2 నుంచి 3 మార్కులు, దీని నుంచి 1 నుంచి 2 మార్కులు. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ మొత్తం టోటల్గా ఈ సెట్లో 50 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అందులో 2 + 3 5 7 9 10 మినిమం 10 మ్యాక్సిమం 15 వరకు ఈ సెమిస్టర్లో వెయిటేజ్ అనమాట. 10 to 15 మార్క్స్ వరకు ఈ సెమిస్టర్లో సెకండ్ సెమిస్టర్ నుంచి మీకు ఫైనల్ ఈసెట్ ఎగ్జామినేషన్లో థర్డ్ ఇయర్ తర్వాత రాసే ఈసెట్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఫిజిక్స్ చూసుకున్నట్టయితే ఫిజిక్స్లో ప్రతి చాప్టర్ నుంచి 2 to 3 మార్క్స్ వస్తాయి. సింపుల్ హార్మోనిక్ మోషన్ నుంచి 2 మార్కులు, సౌండ్ నుంచి 2 మార్కులు, మ్యాగ్నెటిజం ఎలక్ట్రిసిటీ నుంచి 2 మార్క్స్, అదేవిధంగా ఆప్టిక్స్ నుంచి 2 మార్క్స్, మోడర్న్ ఫిజిక్స్ నుంచి 2 మార్కులు, సెమీకండక్టర్ ఫిజిక్స్ నుంచి కూడా 2 మార్కులు. సో మినిమం 1 మార్కు, మ్యాక్సిమం 2 మార్కులు. అంటే మొత్తానికి ఇక్కడ 6 యూనిట్లు ఉన్నాయి, 12 మార్కులు. అంటే మినిమం 10 మార్కుల నుంచి 12 మార్కులు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కెమిస్ట్రీ విషయానికి వస్తే మెటలర్జీ నుంచి 2 బిట్లు, కరోషన్ నుంచి 3 బిట్లు, పాలిమర్స్ నుంచి 2 to 3 బిట్స్, ఫ్యూయల్స్ నుంచి కూడా 2 to 3 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ బ్యాటరీస్ నుంచి కూడా 2 బిట్స్. ఫైనల్గా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి 3 నుంచి 4 మార్కులు అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా తీసుకున్నా కూడా 5 7 9 ఆల్మోస్ట్ 12. అంటే ఇక్కడ కూడా మినిమం మనకు 12 మార్క్స్ నుంచి మ్యాక్సిమం మనకు ఒక 14-15 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మై డియర్ స్టూడెంట్స్, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఇప్పుడు మొత్తానికి 30 నుంచి 45 మార్కుల వెయిటేజ్ సెకండ్ సెమిస్టర్లో ఎంపీసీ ద్వారా ఫైనల్ ఎగ్జామ్లో రాబోతా ఉంది. ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే మొత్తము ఈ ఫ్రీ ట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ప్రతి ఒక్క ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ స్టూడెంట్స్కి కంప్లీట్ అకాడమిక్ పరంగా కావచ్చు, మ్యాథ్స్ భయపడుతున్న వాళ్ళకి మ్యాథ్స్ బాగా నేర్పించడం, ఆన్లైన్లో కావాలనుకుంటే ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో కావాలంటే ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. వాళ్ళని భయం లేకుండా మ్యాథమెటిక్స్ భయం పోగొట్టి మీకు మంచి ఫౌండేషన్ వేయడానికి 2 రకాలుగా అకాడమిక్ పరంగా, అదేవిధంగా ఈసెట్ పరంగా. ఇప్పుడు నేను మ్యాథ్స్ చెప్పాను, ఆ మ్యాథ్స్లో 30 మార్కుల వెయిటేజ్ అన్నాను. 30 మార్కులు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి అడిగిన బిట్లు మన దగ్గర ఉన్నాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం 30 మార్కులు వెయిటేజ్ అనుకోండి. 20 సంవత్సరాల వెయిటేజ్ అంటే 30 into 20 అంటే దాదాపుగా 600 బిట్లు
ప్రీవియస్ ఈసెట్ బిట్స్ ఉన్నాయి. మీరు ఏ చాప్టర్కి ఆ చాప్టర్ ప్రీవియస్ ఈసెట్ బిట్స్ ప్రాక్టీస్ చేపిస్తూ వాటికి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఒక సెల్ఫ్ టెస్ట్ లైవ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మీకు అకాడమిక్లో మంచి మార్కులతో పాటు రేపు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈసెట్ కావచ్చు, ఇంకా దేనికైనా అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా మీకు మంచి కోచింగ్ ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో మా డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ దీనికైతే శ్రీకారం చుట్టారు. సో దీన్ని మీరు ఎవరైతే ఉపయోగించుకోవాలనుకుంటున్నారో, ఈ ఫ్రీ ట్యూషన్స్ ఎవరైతే ఉపయోగించుకోవాలనుకుంటున్నారో మీరు చెయ్యవలసిన పని ఒకటే. సో మనకు ఈ యొక్క ఫ్రీ ట్యూషన్స్ అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, ట్యూషన్స్ అనేది దీన్ని అకాడమిక్ ఫౌండేషన్, అకాడమిక్తో పాటుగా ఈసెట్ ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. 2 రకాలుగా ఆన్లైన్ ఇస్తాము, ఆఫ్లైన్ ఇస్తాం. సో దీనికి మీరు దీన్ని మీరు ఎవరైతే యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఈ ఫ్రీ ఆఫ్లైన్ ఆన్లైన్ ఎవరైతే యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారో, రేపు అంటే కమింగ్ సండే రోజు 17th డిసెంబర్ నాడు at 10 AM ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. ఈ సెమినార్లో మన టీమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి టీమ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లెక్చరర్స్ మీకు గైడెన్స్ ప్రోగ్రామ్తో పాటుగా ఎలా చదువుకోవాలి అనే ఒక గైడెన్స్ సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ సెమినార్కి అటెండ్ అయ్యి మన సాయి మేధా కోటి హైదరాబాద్ సెంటర్లో అటెండ్ అయ్యి ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో లాస్ట్ ఇయర్ మనకి ర్యాంకులు చూసినట్టయితే ఇక్కడ దాదాపుగా ప్రతి బ్రాంచ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఈసీలో ఎలక్ట్రికల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, సిఎస్సిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, సివిల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఈసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, మెకానికల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్. సో ఈ ఫస్ట్ ర్యాంక్లే కాకుండా ఎలక్ట్రికల్లో 10కి 10 ర్యాంకులు టాప్ 10లో, కంప్యూటర్ సైన్స్లో 10కి 9 ర్యాంకులు వచ్చాయి, సివిల్లో 10కి 9 ర్యాంకులు వచ్చాయి, ఈసీలో 10కి 8 ర్యాంకులు వచ్చాయి, మెకానికల్లో 10కి 8 ర్యాంకులు వచ్చాయి. నువ్వు ఈ టాప్ 10 ర్యాంకర్స్ అందరినీ మేము కొద్దిగా ఇంటర్వ్యూస్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు మొత్తం టోటల్గా వాళ్ళ ఫౌండేషన్ అంతా ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ నుంచే పడ్డది కాబట్టి, ఒక పద్ధతిగా చదువుకున్నారు కాబట్టి, ఆ పద్ధతిగా ప్రతి ఒక్కరిని సిస్టమేటిక్గా చదివిపిస్తే మీకు కూడా మంచి ర్యాంకులు వస్తాయనే ఒక మంచి కాన్సెప్ట్తో మా డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ ఈ ఫ్రీ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్కి శ్రీకారం చుట్టారు. వీటిని తెలంగాణ మొత్తంలో ప్రతి ఒక్క ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు పొందవచ్చు. మీరు చేయవలసిన పని ఏంటంటే ఎట్లాంటి రిజిస్ట్రేషన్ ఫీ లేదు. డైరెక్ట్గా మీరు సండే రోజు 10 o'clock కల్లా ఇక్కడికి రావాలి. ఎన్ని బ్యాచెస్ వచ్చినా అంతమందికి సెమినార్ కండక్ట్ చేయడానికి మేము మొత్తం అరేంజ్మెంట్స్ అంతా చేసుకున్నాము. సో మీరు చేయవలసింది 9:45 అంతా ఇక్కడ వచ్చి సెమినార్ హాల్లో కూర్చుంటే, మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ సెమినార్ హాల్లో కూర్చుంటే ఆ సెమినార్ విన్న వెంటనే మీకు మొత్తం టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఈ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ చక్కటి ఆపర్చునిటీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో వాచ్ చేస్తున్న డిప్లొమా స్టూడెంట్స్ కావచ్చు, 3rd ఇయర్ లేకపోతే 2nd ఇయర్ కావచ్చు, లేకపోతే డిప్లొమా కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మీకు తెలిసిన డిప్లొమా 1st ఇయర్ 2nd సెమ్ స్టూడెంట్స్కి రిక్వెస్ట్ చేస్తున్నా, షేర్ చేయండి. అదేవిధంగా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ద ప్రిన్సిపల్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అండ్ లెక్చరర్స్ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను కాబట్టి మీ సహకారం కూడా మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, నేను మీ శశికాంత్ వాల్మీకి, సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్.